కొంతమంది మాజీ నాయకులు తాము నాయకత్వంలో ఉన్నప్పుడు వల్లించిన విలువలకు ఆదర్శాలకు తిరోధకాలిచ్చి యూనియన్ను తమ జేబు సంస్థలా తయారు చేయటానికి కుట్ర సాగించారు. వివిధ కేంద్రాలలో సభలు నిర్వహించి యూనియన్ స్వతంత్ర ప్రతిపత్తి మీద, కామ్రేడ్ తారకనాథ్ వ్యక్తిత్వం మీద కూడా దాడులు ప్రారంభించారు. డెమోక్రసీ ఇస్ ది విల్ ఆఫ్ ది మెజారిటీ. If will of the majority says I should be general secretary, I want to know these great democrats how one individual sitting at home can say you get out as general secretary. I want to know who is the democrat. యూనియన్ లోపల ఉన్న ఈ అవకాశవాదుల మద్దతుదారులు కొద్దిమంది ఉచితానుచితాలు విస్మరించి యూనియన్ నాయకత్వం మీద పెద్ద ఎత్తున అసత్య అసభ్య ప్రచారానికి పాల్పడి క్రమశిక్షణను బాహాటంగా ఉల్లంఘించారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మనుషుల్ని చూస్తున్నాను, ఆయన కంట్రోల్ చేసుకున్నాను. గత 18 నెలలుగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా, నన్ను గాడ్సే అని పిలిచినా, నా చొక్కా పట్టుకుని తన్నమని చెప్పినా ఊరుకున్నాను. నా కుటుంబాన్ని తిట్టినా, నా పిల్లల్ని తిట్టినా ఊరుకున్నాను. బయటి వ్యక్తుల జోక్యానికి చోటివ్వకుండా పార్టీయేతర స్వతంత్ర ప్రజాస్వామ్య కార్మిక సంఘ సిద్ధాంతానికి త్రికరణ శుద్ధిగా అంకితమైన కామ్రేడ్ తారకనాథ్ ఆ విలువల పరిరక్షణ కోసం ఎంతటి వారితోనైనా రాజీలేని పోరాటం కొనసాగించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఒకటి, వీడి క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి, మనిషిని తిట్టాలి, దుయ్యబట్టాలి. వీడంతా వీడు పరిగెత్తి వెళ్ళిపోవాలి. బహుశా వాళ్ళకి ఈ పాటికి అర్థమైంటుంది, నేను ఈ యూనియన్కు పర్మనెంట్ జనరల్ సెక్రటరీని కాను, ఈ యూనియన్కు జనరల్ సెక్రటరీగా ఉండను. ఎప్పుడు బయట వాళ్ళు చెప్పినప్పుడు, తప్పుకోమన్నప్పుడు కాదు. మీరు తప్పుకోండి మిస్టర్ జనరల్ సెక్రటరీ అంటే నేను వెళ్ళిపోతాను. మీకుండే అధికారం తెచ్చి పెట్టుకుని నెత్తి మీద పెద్దరికం పెట్టుకుని గౌరవిస్తున్నారు కదా అని చెప్పి వెల్విషర్ అనుకుని జీవితాంతం వెల్విషర్గా ఉంటారనుకున్న వాళ్ళకి వాళ్ళ చేతులు లేదు. విచ్ఛిన్నకర శక్తులు విజృంభించి వీరంగం వేస్తూ తనకు వ్యతిరేకంగా అసభ్య నినాదాలతో అసత్య ప్రచారానికి పాల్పడినప్పుడు సర్కిల్ యూనియన్ సమైక్యతను సమగ్రతను పరిరక్షించటం కోసం కామ్రేడ్ తారకనాథ్ ప్రదర్శించిన నిగ్రహం, సంయమనం ఆయన మానసిక పరిపక్వతకు, మహోన్నత వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. పిచ్చి ముదిరి పాకాన పడింది. భగవంతుడు అని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ చేతుల్లో ఈ ఆర్గనైజేషన్ ఉంచినట్లయితే, ఈ ఆర్గనైజేషన్ వీళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ అయినట్లయితే 13,000 మంది భవిష్యత్తు అంధకార బంధనం అవుతుంది. కాబట్టి గళం విప్పాలి అనుకున్నాను, విప్పినాను. వ్యక్తిగతంగా విమర్శించినారు, రోగిష్టి, పాపిష్టి, కోపిష్టి అని. నేను పట్టించుకోలేదు. గుడ్డివాడు, కుంటివాడు, కనపడదు, నడవలేదన్నారు, నేను పట్టించుకోలేదు. వడ్డీ వ్యాపారి అన్నారు, నేను పట్టించుకోలేదు. లక్షలు 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 తినేస్తున్నారన్నారు, నేను పట్టించుకోలేదు. కానీ ఒక స్టేజ్ వచ్చి మెంబర్లను నాయకత్వం మీద తిరగబడి నేను చెప్పే స్టేజ్ వచ్చినట్లయితే, ఆ రోజు జనరల్ సెక్రటరీ ఊరుకున్నట్లయితే అతను ఈ యూనియన్కు తెలిసి చేసిన ద్రోహం అవుతుంది. కాబట్టి గళం ఇప్పడం మొదలుపెట్టాను. యూనియన్ సభ్యుల ప్రయోజనాలకు దెబ్బతగిలినప్పుడు, ట్రేడ్ యూనియన్ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు, కార్మిక వ్యతిరేక శక్తులపై యుద్ధానికి తొడగొట్టి బరిలోకి దిగినప్పుడు వారి పల్కు దారుణాఖండల శస్త్రంలా, అంటే మహేంద్రుని వజ్రాయుధంలా నిప్పులు కురిపిస్తుంది. తప్పుడు తోవలు తొక్కవాకండి, తప్పుడు పనులు చేయవాకండి. చేసినట్లయితే ఈ ఆర్గనైజేషన్ డెలిగేట్స్, మెంబర్స్
మీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. You may challenge an individual. Please do not challenge an organization. ఈ ఆర్గనైజేషన్ ఎవడి బాబు సొమ్ము కాదు. దిస్ ఆర్గనైజేషన్ బిలాంగ్స్ టు 13,000 members. If anybody thinks ఈ ఆర్గనైజేషన్ నా సొత్తని నా ప్రైవేట్ ప్రాపర్టీని అనుకున్నట్లయితే వాళ్లకు ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను, మీరు నాతో కలిసి చెప్పాలి. ఫర్గెట్ అబౌట్ ఇట్. దిస్ ఆర్గనైజేషన్ బిలాంగ్స్ టు 13,000 members. గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలే కాదు, వాటిని సాధించడానికి అనుసరించే పద్ధతులు కూడా ఆదర్శవంతంగానే ఉండాలని విశ్వసించే కామ్రేడ్ తారకనాథ్ ప్రజాస్వామ్య వ్యతిరేక, విచ్ఛిన్నకర, స్వార్థపర శక్తుల కుట్రలను విఫలం చేయటానికి కూడా ప్రజాస్వామ్య పంథానే అనుసరించారు. బయట వాళ్ళు ఉన్నారని చెప్పి ఊరుకున్నారు. కానీ బయట వాళ్ళు ఉన్నారని కూడా తెలిసి కుర్చీలు విసిరి వేసుకుని మీకు స్వతంత్రం ఉన్న